చేశాడని ఈ చిన్నారికి శిక్ష? ఇదేనా మన బాపూజీ కలలుగన్న స్వరాజ్యం? ఇలాంటి అనాథల రేపటి భవిష్యత్తు? నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. హాయ్, జెమినీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మేం వారం వారం ఓ విశిష్ట వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ వస్తున్నాం. అలాగే ఈ వారం ఆ విశిష్ట వ్యక్తి ఎవరో చెప్పడం ఎందుకు, చూద్దాం. గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానమధర్మస్య, తదాత్మానం సృజామ్యహం, తదాత్మానం సృజామ్యహం. మనిషి గొప్పతనాన్ని మనసు తెలియజేస్తుంది అంటారు. ఇప్పుడు మనం ఆ మనిషిని చూడకుండానే మందిరం లాంటి ఈ ఆశ్రమంలో వారు దాచుకున్న మనసును చూసాం. మరి ఆయన్ని చూద్దామా? ఏమైంది బాబు? నేను చూస్తాను. ఎలా ఉంది బాబు? లే, మెల్లగా. సార్, మేము జెమినీ టీవీ నుంచి వచ్చాం మీ ఇంటర్వ్యూ కోసం. రండి వెళ్దాం. సార్, సాంఘికంగా ఆర్థికంగా ఒక స్థాయికి రాగానే జనం ఇంకా పై స్థాయికి ఎదగడం కోసం ప్రక్క దేశాలకు వెళ్తున్న ఈ రోజుల్లో మీరు అలాగాక అనాథలకు గురుకుల ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడంలో మీ ప్రధాన ఉద్దేశం? అదే. నమస్కారం అండి. నమస్కారం బాబు, నా పేరు సీతయ్య అండి. వీడు నా మనవడు సుధాకర్. చెప్పండి. మీ గురించి, మీరు నడుపుతున్న దేవాలయం లాంటి ఈ ఆశ్రమం గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటుంటే విని ఇక్కడికి వచ్చానయ్యా. వీడి చిన్నతనంలోనే వీడి అమ్మ బాబు పోయారయ్యా. అప్పటి నుండి నేనే పెంచుకుంటున్నాను. రేపో మాపో నేను కాటికి పోతే వీడు దిక్కు మొక్కు లేని అనాథైపోతాడయ్యా. ఇలాంటి అనాథలను ఆదుకోవటానికి సర్వం చూసుకునే సర్వేశ్వరుల్లా మీరున్నారని తెలిసి మీ దగ్గరికి వచ్చానయ్యా. మంచిది. బాబు గురించి మీరేం దిగులు పడకండి. వెళ్ళొస్తాను బాబు. చెప్పండి, మీరేదో అడిగారు. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికింది మాస్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్. ఎందుకు రా అంత గట్టిగా కొట్టావు? అయితే మెల్లిగా కొట్టచ్చా? ఓహో, తమరా? రే నిన్ను ఇప్పుడు కాదులే. బాబు మనోజ్, ఎడిమిడు ఏమిటో కోతి కథలు. ఇది నా తప్పు కాదు. దేవుడు చెప్తున్నాడు, ఈ దేవా చేస్తున్నాడు. బాబాయ్, కరెస్పాండెంట్ సార్ చూస్తే తిడతారు. ఆహా, అన్ని కళలు ఉన్నాయి ఏమిటా నీకు? హాయ్ మాస్టర్. దిశా 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 ఫైన్. ఓకే. వారే నెల తక్కువ వెధవా. వాడు నీకు మాస్టరా? నో సార్,
మాస్టర్ అంటే మెగాస్టార్. నమస్తే మాస్టర్. ఇంతకీ తమరెవరు సార్? భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు వస్తా. భలే ఇచ్చారా స్టాక్. టైమురా టైము. 9:30 సార్. క్లాసుకు రా చెప్తాను. సైలెన్స్ 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 సైలెన్స్. మర్యాద తక్కువ, మడత పేచీలు ఎక్కువ. వేధవ గోల. ఓపెన్ ది బుక్స్. ఏమిటా లుక్స్? బుక్స్ తెరవండి. చాక్ పీస్ అంత లేరు, చాప్లిన్ చేస్తూ మీరును. ఆయ్ తోలు తీస్తా. అంత లేదులే. మే కమిన్ సార్. ఓహో, ఆల్ ఇండియా సూపర్ స్టార్ జూనియర్ రజనీకాంత్ గారా? అరగంట ముందే తగలడ్డట్టున్నావే. అబ్బా తల దించేవే. ఈ సెంటిమెంటేరా నాకు ఆ ఇంటిమెంటు. వచ్చి తగలడు. యా హాయ్ పడా. సో యు ఫైన్ థాంక్ యూ. హాయ్ హీరో. హాయ్ రా. యా ఒరేయ్ కూర్చోరా ఇక్కడ. నా రూట్ సెపరేట్ రూట్. అడ్డు నాకు స్మాష్ అయిపోతావు. రేయ్ తల దించుకున్నావు కదా అని తోలు తీయకుండా వదిలేస్తే పెద్ద పోజులు ఇస్తావురా వెధవా. వచ్చి గోడ కుర్చీ వేయి. ఓకే సార్. నీలు చూసావా మాస్టర్ ఎంత సీరియస్? అదేం కాదే నమస్కారం పెట్టలేదని. సైలెంట్. ఏమిటా గుసగుసలు? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? స్కూల్లో ఉన్నాను సార్. గాల్లో ఉన్నాం అనుకుంటున్నాను రా. అబ్బా ఊరుకోండి సార్. అలాగెలా అనుకుంటారు? మీరే పెద్ద సూపర్ మ్యాన్ కాదుగా. ఒరేయ్ ఒరేయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కాదురా. నువ్వు సార్ మీరు 100 సార్లు చెప్తే నాకు ఒక్కసారి అర్థమవుద్ది. షట్ అప్. నిన్ను గోడ కుర్చీ వేయించినా నీకు బుద్ధి రాలేదురా. అమ్మా మీనా, సార్ గాంధీ తాత గురించి నీకు తెలిసింది ఏమిటో చెప్పమ్మా. గాంధీ గురించే సరిగా తెలీదు, ఇంక వాళ్ళ తాత గురించి ఏం చెప్తుంది సార్? సైలెన్స్ సైలెన్స్. ఇలాంటి తిక్క సమాధానాలకే రా నీకు సున్నాలు వచ్చేది వేధవా. నన్నేమైనా అనండి కానీ నా సింబల్ మాత్రం ఏమనకండి. కాంగ్రెస్ కి హస్తం, తెలుగుదేశానికి సైకిల్, బీజేపీ కమలం, ఎలాగో నా గుర్తు సున్నా అలాంటిది. చార్మినార్ వల్ల హైదరాబాద్ కి ఎంత గుర్తింపు వచ్చిందో ఈ క్లాస్ లో నా సున్నా అంత గుర్తింపు తెచ్చింది సార్. అసలు ఈ సున్నా గురించి మీకేం తెలుసు సార్? పదికి మధ్యలో సున్నా పెడితే పంది. నదికి మధ్యలో సున్నా పెడితే నందు మరి చెప్పరే. నిన్ను ఏం సార్ హెడ్ఏకా? వెటకారమా? లేదు సార్ మీ మీద మమకారం. వస్తా. అయ్యే నీ కళ్ళలో కొరివికారం పెట్ట. ఆగండ్రా. బండోడు చేయి చూసిన తర్వాత మీకు ఒరేయ్ వీడి చేతిని చూడండి రా. ఏ అంత చెండాలంగా ఉందా? ఈ గీతలు చూడ గీతలు ఏంటవి పిచ్చి గీతలా? నీ పని చూసుకో. ఊరుకోరా మామ దాని మాటలేం పట్టించుకోకు. రేయ్ రాజాది రాజ రాజ మార్తాండ తేజ వారి రేఖలు రా. ఆయన రేఖలు వీడి చేతులు ఎందుకుంటారా? ఏంటి ఎక్కువ చేస్తా తగ్గించా. అమ్మ కూల్ డౌన్ రా మామ, అది ఎక్కువ వాగుతూనే ఉంటుంది. ఈ మధ్య రేఖను చూడు. మధ్య రేఖ కాదురా అనాథ రేఖ. అందుకే మనం అనాథలుగా పుట్టాం. అయితే కర్ణుడు కూడా అనాథ రేఖ ఉందంటావా? కర్ణుడు అనాథ కాదురా, ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారట. లేదురా కర్ణుడు అనాథే. ఈ పుస్తకంలో అలాగే ఉంది. ఓ పని చేద్దాం, ఈ డౌట్ ని మన మాస్టర్ గారిని అడుగుదాం. అలాగే మాస్టారు. ఏంటి బాబు? మాస్టారు కర్ణుడికి అమ్మ నాన్న ఉన్నారు కదూ? ఉన్నారు బాబు. అమ్మ కుంతి, నాన్న సూర్యుడు. అమ్మ నాన్న ఉన్నప్పటికీ కర్ణుడు అనాథే బాబు. అదెలా మాస్టారు? కుంతి ఓ రాజకుమార్తె. ఆమె దూర్వాసుడు అనే మహామునికి భక్తి శ్రద్ధలతో పరిచర్యలు చేసింది. ఆ మునందుకు సంతోషించి ఆమెకు ఓ మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రమహిమ చూడాలని ఆమె గంగానదికి వెళ్లి సూర్యుణ్ణి ప్రార్థించింది. దాని ఫలితంగా ఆమెకు కర్ణుడు జన్మించాడు.
పెళ్లి కాకుండానే బిడ్డలా అదెలా లోకం ఏమనుకుంటుంది అని కర్ణుణ్ణి ఓ పెట్టెలో పెట్టి నదిలో వదిలింది. అలా కర్ణుడు అనాథయ్యాడు బాబు. అయినా అమ్మా నాన్న లేనంత మాత్రాన అనాథలు కాదు బాబు. ఎవరిలోనైతే ప్రేమ, కరుణ, దానగుణం ఉండవో వాళ్ళు నిజమైన అనాథలు. కానీ ఇవన్నీ కర్ణుడిలో ఉన్నాయి. అందుకే కర్ణుడు అనాథ కాదు. అర్థమైందా బాబు? వెళ్ళి పడుకోండి. లో మంచి అనుభవం ఉన్న విజయ్ గారిని మన కరెస్పాండెంట్ గారు కొత్తగా అపాయింట్ చేశారు. వీరు మ్యాథ్స్, కంప్యూటర్స్ లో మంచి శిక్షణ ఇస్తారు. ఫాలో హర్ లెసన్స్. వెల్కమ్ విత్ క్లాప్స్. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. పిల్లలు, నేను కొన్ని జీకే క్వశ్చన్స్ వేస్తాను, సమాధానాలు చెప్పండి. నెంబర్ 14. ఎస్ మేడం. మన దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాల పేర్లు ఏమిటి? ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, వనాంచల్. వెరీ గుడ్. కూర్చో. 22. ఎస్ మేడం. మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ లో మన దేశానికి పతకాన్ని సంపాదించిన మహిళ ఎవరు? శ్రీమతి కరణం మల్లేశ్వరి. వెరీ నైస్. క్రికెట్ లో కూడా మన దేశం ఫస్ట్ మేడం. మ్యాచ్ ఫిక్సింగ్ లో. షట్ అప్. సైలెన్స్. నెంబర్ 37. ఖైదీల్ని నంబర్స్ తో పిలుస్తారు మేడం. మీరు మమ్మల్ని పేర్లతో పిలవచ్చుగా. షట్ అప్. తాజ్ మహల్ నిర్మించింది ఎవరు? డాడీ రామానాయుడు చెప్పంటారా లేకపోతే షాజహాన్ అని చెప్పంటారా? ఎంత పొగర్రా నీకు? రైట్. నీ పేరేంట్రా? అసలు పెరిగితే దేవా, అందరూ పిలిచేది రజని. వాడేవాడు? ఎంత మాటినారు టీచర్. రాముడు తెలియని వారు ఉంటారేమో గాని రజని తెలియని వారు ఉండరు. ఆయన ఒక పెద్ద హీరో. ఆయన జనానికి హీరో అయితే నువ్వు క్లాస్ మొత్తానికి హీరోవా? ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కాస్త పెరిగింది. ఏమిటి పొగరా? కాదు, రేంజ్. ఈ పొగరా వద్దండి, చంపేస్తాను రాస్కెల్. నువ్వు చెడింది కాక పిల్లలందరినీ చెడగొట్టావో నీ పని చెప్తా. పో వెళ్ళి కూర్చో. అయ్యో, ఎగ్జిబిషన్ కోసం పిల్లలంతా వాళ్ళ ఆర్టికల్స్ తో ప్రిపేర్ అయ్యారా మాస్టారు? అవుతున్నారు బాబు. రేపు ఆగస్టు 15 జెండా ఎగరేయడానికి చీఫ్ గెస్ట్ ఎవరు అనేది మీరు చెప్తే. జాతీయ జెండా ఎగరేయటానికి చీఫ్ గెస్ట్ ఎందుకు మాస్టారు? జాతీయ సమైక్యతా భావాలు కలిగిన మన లిటిల్ హార్ట్స్ తోనే పతాకావిష్కరణ చేయిద్దాం. అలాగే బాబు, మిగతా ఏర్పాట్లన్నీ చూస్తా. అలాగే మాస్టారు. శ్రీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ. హలో హలో, గుడ్ మార్నింగ్ మమ్మీ. హాయ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్. టిఫిన్ చేశారా? ఓ, మేము చేసాం. వెరీ గుడ్. మీరు చేశారా? ఇంకా లేదమ్మా, చేస్తాను. అయితే అందరూ స్కూల్కి రెడీ అయిపోయారా? మేం రెడీ. మాకు ఇవ్వాల్సిన మామూలు ఇస్తే. ఓకే చిల్డ్రన్. సరస్వతి, వస్తున్నానండి. నేను వెళ్ళొస్తాను. అదేంటి, టిఫిన్ చేసి వెళ్ళండి. లేదు సరస్వతి, చాలా అర్జెంట్ పనుంది. మీకంతా అర్జెంటే. రండి. ఏంటండి తొందర? మాస్టర్ వెయిట్ చేస్తుంటారు సరస్వతి. వస్తాను. ఆ సమయానికి టాబ్లెట్లు వేసుకుంటూ ఉండండి. అలాగే మీ ఆరోగ్యం జాగ్రత్త. అబ్బా ఏంటి సరస్వతి, మరీ ఎల్కేజీ పిల్లాడికి చెప్పినట్టు. ఏంటి అలిగావా? వెళ్ళొస్తాను. బాయ్. ఇవి ఆర్ఫన్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ఫైళ్లు. ఫార్మ్స్ అన్ని చెక్ చేశాను, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఎండి గారు మీకు 10:30కి అపాయింట్మెంట్ ఇచ్చారు. అలాగే మాస్టర్, నేను వచ్చేసరికి 2 రోజులు పట్టొచ్చు. అలాగే. బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేసి హాస్టల్కి కావాల్సిన సామాన్లు కొనండి. అలాగే బాబు. పిల్లలు జాగ్రత్త మాస్టరు. అది మీరు మళ్ళీ వేరే చెప్పాలా బాబు. వెళ్ళిరండి. ఒరేయ్, నువ్వు చిన్నప్పుడు ఇలాగే ఉండేవాడివిరా. వీడు పక్క వేధవే కాదు, తెక్క వేధవ కూడాను.
అర్ధనారీశ్వరమా? అవును సార్. వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. ఏం చేస్తున్నావమ్మా? మాస్టారు, ఇది టెడ్డీ బేర్, ఆహా, ఇది పప్పి, ఇది వాల్ హ్యాంగింగ్, Very ఇది good. డెకరేటివ్ ఐటమ్, ఇది స్వెటర్, అది బుట్ట. ఇవన్నీ మేమే చేసాం మాస్టారు. వెరీ గుడ్. బాగుందమ్మా, చాలా బాగుంది. అది వివి గారి సినిమా. వీళ్ళని ఏమిట్రా నాన్న తోకలు? గుర్రాలు తోకలు మాస్టారు. మరి గుర్రాలేవి? అట్టెట్టెట్టె కొండవతలున్నాయి మాస్టారు. కాసేపు ఉండి వీళ్ళు నాకు తోకలు పెట్టేలా ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్ ప్లీజ్. ఐఎమ్ కరెస్పాండెంట్ ఆఫ్ రావూరి గురుకులం. ఓ మిస్టర్ రావురి రఘుపతి, ఎస్ మేడం. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ మేడం. మీ గురించి, మీ ఆర్గనైజేషన్ గురించి వినటమే కాకుండా ప్రత్యక్షంగా టీవీలో చూసాం. ఎగ్జిబిషన్ స్టాల్స్ లో మీ పిల్లల ప్రతిభ తెలిసింది. మంచి పనులు చేసే మీలాంటి ఆశ్రమాలకు మా సొసైటీ తరపున మా వంతు సహకారం అందిస్తామని చెప్పడానికి మిమ్మల్ని పిలిపించాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఈ రోజు మన పేపర్ మేడం రాలేదు గనుక రీమిక్సింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సైలెన్స్ సైలెన్స్. ముందుగా తమిళ సూపర్ స్టార్ రజనీగా మన దేవగాన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నీ ఇంటికొచ్చా, నిన్నట్టింటికొచ్చా, దమ్ముంటే రమ్మన్నావుగా. వచ్చా వచ్చా వచ్చా. నేను తొరగొడితే ఆ తప్పుడుగా నువ్వు గుండాకి చేస్తావు. తెలుసా తెలుసా తెలుసా. థ్యాంక్ యూ. వస్తుంది, డస్టర్ తెస్తుంది, పెత్తం తెస్తుంది, ముందుకొస్తుంది. ఏ క్లాస్ కంటావు? మన క్లాస్ కంటాను. వచ్చేస్తుంది రాయ్. వద్దని చెప్పండి రాయ్. పారిపోతున్నది ఎవరేటే, వెళ్ళిపోతున్నది ఎవరేటే. అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా. నీ వాసికిటను వట్టెలాడి మావో వెళ్ళిపోతున్నది మావా. వెళ్ళిపోతే వెళ్ళిపోని ముప్పొద్దుల తేరగా తింటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. మొహాలు చూడండి ఎలా ఉన్నాయో, దొంగ మొహాలు. అమ్మా బాబు ఎవరో తెలియదు గాని విధవేషాలు వేయటం మాత్రం బాగా తెలుసు. పీకల దాకా తినటం, అది అరిగే దాకా ఎగరటం. ఛీ! సిగ్గులేని బతుకులు. ఛీ! ఈ జన్మకు మీరు మారరా? ప్లాట్ఫామ్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మేపితే ఇలాగే ఉంటుంది. వెదవ మంద ఇవాళ నా మూడు పాడు చేశారు. ఛీ! ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. చూడండి మేడం, పిల్లల్ని నొచ్చుకునేలా తిడితే వాళ్ళు మానసికంగా కృంగిపోతారు. వాళ్ళని కొట్టాలి అనుకుంటే ఇక్కడ దాకా తీసుకురానక్కర్లేదు. ఆ వీధుల్లో దొరకని ప్రేమను పంచడానికే రఘుపతి గారు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది. మీకు విషయం తెలుసా? అందరూ దెబ్బ తగిలితే అమ్మా అంటారు, కానీ వీళ్ళు మాత్రం మాస్టారు అంటారు. అదమ్మా వీళ్ళ సంబంధం. ఒరే ఈ బొమ్మ నాకు దొరికిందిరా. ఇడుసు. నేనడవా ముందు కదా నేను పట్టినా. ఇడుసురా. నేనడవా. ఏం చేసుకుంటారా ఈ బొమ్మని? గణేష్ అన్న అంగట్లో అమ్మి గణేష్ బీడి కొనుక్కుంటా. దీన్ని ఎవరు కొంటారా? మట్టి బొమ్మ. మట్టి బొమ్మ మన చొక్కరా లమ్ము. నీకెందుకు రకి నేడువా? ఏయ్ రేయ్ నా చొక్కా కట్టుకుంటారా? నీ సంగతి చూస్తా. నేను చూసేది నా సంచి చెత్త. ఎవరు బాబు మీరు? छोटा मिया बड़ा मिया. సరే, ఇంత రాత్రి వాళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? ఫైటింగ్ ఈ బొమ్మ కొరకే సార్. ఇది బొమ్మ కాదు బాబు, అమ్మ. ఏం చెప్పినారు సార్? చూడండి బాబు, కళ్ళతో చూస్తే బొమ్మ, మనసుతో చూస్తే అమ్మ.
ఇంతకీ మీరు ఎక్కడుంటున్నారు బాబు? ఇక్కడ ఫంక్షన్ ఉంటే అక్కడ తింటాం, ఇక్కడ జంక్షన్ ఉంటే అక్కడ పడతాం. మీకు చదువుకోవాలని లేదా? సర్ది కూడా సరిగ్గా పెట్టి సారు మమ్మల్ని ఎవరు సార్ చదివిస్తారు? నేను చదివిస్తాను, వస్తారా? మరి బువ్వా నేను పెడతాను. ఏం సారు మీ కాడ మస్తు పైసలు ఉన్నాయా? లేదు బాబు, వాటిని మించిన ప్రేమ ఉంది. రండి బాబు. ఇంకో వస్తాం గని మంచో చూస్తావా? బువ్వెడతామని ఇంటికి తోలుకుపోయి ఇంట్లో పళ్ళన్నీ చేయిస్తారు. నువ్వు గట్లా చేయనని మాటి. అలాగే. వస్తున్నా. సరస్వతి, ఇంకా నిద్రపోలేదా? లేదండి, మీరొస్తే భోంచేశాక. ఇంకా భోజనం కూడా చేయలేదా? నా కోసం ఎదురు చూడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? నా సంగతి సరే, ఇంతకీ మీరెళ్ళిన పని ఏమైందండి? వెళ్ళింది ఎవరనుకున్నావు? అది మాకు తెలుసు, మా వారేనని. అందుకే మరి ఏ పనైనా ఈజీగా అయిపోతుంది. సొసైటీ వారు అనుకున్న దానికంటే ఎక్కువే శాంక్షన్ చేశారు. నీకు గిఫ్ట్. ఏంటండి అది? నువ్వే చూడు. ఎలా ఉంది సరస్వతి? చాలా బాగుందండి. ఈ బొమ్మతో పాటు 2 పిల్లలు కూడా వచ్చారు. ఎక్కడున్నారండి? సల్మాన్, ఐశ్వర్య అందరూ ఎక్కడున్నారు? పిల్లల్ని ఎక్కడైనా పడుకునిచ్చేది? రాత్రి మంచం మీద పడుకోబెట్టినావమ్మయ్యారా? వాళ్ళు ఎప్పుడు వచ్చి తొంగున్నారో మాకు తెలదమ్మా. తెలీదమ్మా. బాబు, బాబు, ఇక్కడ పడుకున్నారేంటి బాబు? మంచం మీద నిద్ర రావట్లే, అందుకని ఇక్కడ పడుకున్నారా? మాకు గిట్లనే మంచిగుంది. తప్పమ్మా, ఇలా మట్టిలో పడుకోకూడదు. మీరు మంచి పిల్లలు కదూ. ఇక నుంచి పొద్దునే లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని మంచి బట్టలతో ముద్దుగా బడికెళ్ళాలి. ఇవన్నీ చూసుకోవడానికి మా అమ్మాయి లేరుగా. ఇక నుంచి మీకు అమ్మ నేనే బాబు. అమ్మా రండి రండి బాబు. మమ్మల్ని అందరూ చెత్త కుండు లెక్క చూసేటోళ్ళు, దగ్గర తీసుకునే వాళ్ళు లేరు. బాబు, అమ్మంటూ ఉంటే ఇట్లనే ఉంటుందా? గుడ్. కనీసం గుడ్ మార్నింగ్ చెప్పే సంస్కారం ఉంది. సిట్ డౌన్. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. రే, బుక్ ఇంజిన్ లాగా పొగ ఏమిట్రా? సార్ వీళ్ళు బీడీలు కాల్చున్నారు సార్. ఓరి విధవా, నీకు ఇదేం పోయే కాలం రా? వేరేడంత లేవు, జానేడంత బీడీ కాలుస్తున్నావా? గేమ్ బీడీ తాగాలంటే బాడీ కొలతలు అవసరమా? రేయ్, రైట్ రైట్. అరే ఏంటి సార్ గట్ల అరుస్తారు? సార్ ఆగరాదే, ఇంకో దమ్ము పీకొస్తా. ఇప్పుడు బాగుందా? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెల్లబడదు. అంటే అంటే ఏమిట్రా కంత్రి వెదవా? మిమ్మల్ని మార్చడం మా వల్ల కాదు. మార్చి నీకు నువ్వెవరు, మరి నీకు నేనెవరు? అమీర్ ఖాన్ అమీర్ ఖానే, షారుఖ్ ఖాన్ షారుఖ్ ఖానే. ఎంత పొగరా నీకు, బజారు వెదవా నిన్ను. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. చూడండి సార్, క్లాస్ లో బీడీలు తాగుతున్నాడు. అదేమిటని అడిగితే టీచర్లకే ఎదురు సమాధానం చెప్తున్నాడు. చూడండి మేడం, నాటిన మొక్క వంకరగా పెరిగిందని ఏకంగా మొక్కనే పీకి పారేయలేం కదా. వీళ్ళు అంతే, తెలిసి తెలియని వయసు. అర్థమయ్యేలా చెప్పాలే తప్ప ఆవేశంతో కాదు మేడం. బాబు, పొగ తాగటం తప్పని నీకు తెలీదా? చూసావా, అది నీతో పాటు నీ పక్కనున్న వాళ్ళందరి ఆరోగ్యాలు దెబ్బతీస్తుంది. అది నీకిష్టమేనా? నా ఒక్కని కొరకు ఇంతమంది పోరాళ్ళు సెడగొట్ట నేనే మానేస్తా సార్. వెరీ గుడ్. Will you please?
తందాన తాన తారా తారారే నారే నాన తందాని తారే నారే నా. బాబు ఏంటి బాబు అలా ఉన్నావు? మైక్ టైసన్, ఈ బాడీకి అంత శ్రమ అవసరం అంటావా? ఏంట్రా అంత మాట అన్నావు? ఎంత మాట అన్నాన్రా? హాఫ్ మీటరా ఫుల్ మీటరా? నీళ్ళు చూడు. ఏంట్రా? ఆహా, అదన్న పెద్ద కర్ణం మల్లేశ్వరియా? నువ్వు చెప్పగానే నేను లేపి అవతలేయటానికి. ఏంటి అంత సీన్ ఉందా? ప్లీజ్ ప్లీజ్ వదిలి. ఒరేయ్ చెప్పండి, మీ అందరూ ఇంపార్టెంట్ న్యూస్. ఆపతలో చిన్నారి, పై ఫోటోలో ఉన్న పాప పేరు స్వాతి, వయసు 2.5 సంవత్సరాలు. పేద కుటుంబంలో పుట్టిన ఈ పాప గుండెకి చిల్లు పడింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే ఈ పాప ప్రాణానికే ప్రమాదం. ఎవరైనా దయ చూపించి ఆర్థిక సహాయం చేసి పాప ప్రాణాన్ని కాపాడగలరు. డాక్టర్ బాబు, నా కూతుర్ని ఎలాగైనా కాపాడండి బాబు. నాకున్నది ఒకే ఒక బిడ్డ, అది లేకపోతే నేను బ్రతకలేను బాబు. బాబు, దాన్ని కాపాడే భారం మీదేనయ్యా. చెప్పాను కదమ్మా, నీ బిడ్డకు జ్వరం అయితే ఉచితంగా వైద్యం చేసేవాడిని. కానీ గుండెకు చిల్లు పడింది, మేజర్ ఆపరేషన్ చేయాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది. అయ్యా, పేదదాన్ని, అంత డబ్బు ఎక్కడి నుండి తేగలను? మీరే ఆదుకోవాలి. మీకు దండం పెడతాను. నీ పరిస్థితి తెలిసే కదమ్మా పేపర్లో ప్రకటన ఇచ్చాను. ఎవరైనా ముందుకొస్తే తప్పకుండా నీ బిడ్డకు ఆపరేషన్ చేస్తాను. లేదంటే బాబు, దేవుళ్ళ కనిపించే మీరే అలా అంటే నా బిడ్డ పరిస్థితి ఏం కావాలి చెప్పండి. చూడమ్మా, ఇది 100లో 1000తో అయ్యే పని మాత్రం కాదు. చాలా పెద్ద మొత్తం అవసరం. అంత మొత్తం కావాలంటే ఈ రోజులో ఎవరిస్తారు? మేమిస్తాం సార్. సార్, మీరు ఇచ్చిన ప్రకటన చూసి పాపకి హెల్ప్ చేద్దాం వచ్చాం. ఆపరేషన్ చిన్నపిల్లకి, కానీ ఇది చిన్నపిల్లలతో అయ్యే పని కాదు. సార్, మేము చిన్నపిల్లలమే. మీరు సాధించాలనుకుంటే తప్పకుండా సాయం చేయగలం. అవసరమైతే మరి అత్తానైనా అమ్మి మీకు డబ్బు ఇస్తాం. అవును సార్, ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, సార్. ఓకే ఓకే, మీ మీద నమ్మకంతో ఒప్పుకుంటున్నాను. లేదంటే ఆ పాప ప్రాణానికే ప్రమాదం. మనందరం కలిసి ఎలాగైనా ఆ పాప ప్రాణం కాపాడాలిరా. మనమే అనాథలం, అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురాగలం? అయితే మన మాస్టర్ గారికి చెప్దామా? వద్దురా, మన మాస్టర్ మన గురించి ఎంతో కష్టపడుతున్నారు. మళ్ళీ ఈ పాప కోసం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? అలా అనుకుంటే ఎలాగరా? స్వయం కృషితో ఏదైనా సాధించాలి. అది నీ బాడీని చూస్తుంటేనే తెలుస్తుంది. ఊరుకోండ్రా, చిన్నవాళ్ళం, మన వల్ల అవుతుందంటావా? అవుతుంది. 2 ఏళ్ల శ్వేత స్కేటింగ్ లోను, 4 ఏళ్ల రాకేష్ కారు నడిపి, మొన్న ఈ మధ్య 2 ఏళ్ల బాబు బెంగళూరులో కంప్యూటర్లో అద్భుతాలను సృష్టించాడు. వాళ్ళంతా గిన్నెస్ రికార్డులు ఎక్కలేదా? పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. మేడం మేడం. ఏంటి బాబు? మేము ఒక పేద పాప ఆపరేషన్ సాయార్థం వచ్చాం. మీకు తోచినంత సాయం చేయండి మేడం. మీరు భలేవారే. మొన్నేమో కార్గిల్ ఫండ్ అన్నారు, నిన్నేమో గుజరాత్ భూకంప బాధితులు అన్నారు, ఇప్పుడేమో పసిపాపకే అంటున్నారు. ఇలా ఎంతమందికి ఇవ్వాలి మేము? నిజం సార్, మీరు ఇచ్చే ప్రతి పైసా ఒక పాప ఆపరేషన్ కోసమే. సార్ ప్లీజ్ సార్, మీకు తోచినంత ఇయ్యండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ చాలేవే, అడుక్కోవడానికి ప్రతి వాడికి ఇదో పెద్ద వంక. అమ్మ బాగాలేదు, అయ్యకి బాగాలేదు, ఇంకేమన్నా మాట్లాడితే చిల్డ్రన్ సెంటిమెంట్ అంటారు. నువ్వు పదవే. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఎంతో కొంటే సార్ ప్లీజ్ సార్. అమ్మమ్మ చెప్పండి. సార్ అరే, ఇలాంటి వాళ్ళకి ఆ దొంగ స్వామిజీనే కరెక్ట్ రా. పూజకు పూలు అంటారు, నెత్తిన టోపీ పెడతారు, పంగనామాలు పెట్టి పాల దగ్గర పడుకోబెడతారు. ఎంచక్క 25,000 దోచేస్తారు. ఏమండి, మనకు పిల్లలు లేరని
తీర్థయాత్రలకెళ్ళి 5,000 ఖర్చు చేశాం. జాతకాలు చూపించడానికి స్వామీజీ దగ్గరికెళ్ళి 10,000 ఖర్చు పెట్టాం. వీటన్నిటికంటే ఒక పాప ప్రాణం కోసం 10 రూపాయలు ఇస్తే మనకో పాప కలుగుతుందేమో. సరే రండ్రా. థ్యాంక్ యూ సార్. ఆ పాత డబ్బులు ఎంతరా? 30,000 రా. సరే ఇది జాగ్రత్తగా కౌంట్ చేయండి రా. అలాగేరా. ఈ బ్యాగ్ లో 60,000 రా. నీలు ఇది ఒక 5,000, ఇదో 2,000 రా. ఓకే, ఈ రెండు కలిపి 7,000, ఇది ఒక 10,000, టోటల్ 17,000. నోట్ చేసుకో. అలాగే. ఒరే తర్వాత తిందు గాని ముందు లెక్క పెట్టు. ఒరేయ్, ఎక్కడిదా ఈ డబ్బంతా? అది కాదు మాస్టారు. రే ఉండ్రా. మాస్టారు ముందు ఈ ప్రకటన చూడండి. మ్యాటర్ చదివారు కదా మాస్టారు. ఈ పాప కోసమే ఈ డబ్బంతా కలెక్ట్ చేసింది. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. ఉడతా భక్తిగా మా స్టాఫ్ తరఫు నుంచి నెల జీతంలో సగం డబ్బు మేము కూడా ఇస్తాం రా. సార్ ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిట్రా అది? సార్ అన్నదలైన మాకు సర్వం తానే చూసుకుంటున్న మా మాస్టర్ చేతుల మీదుగా ఈ ఆపరేషన్ కి ఏర్పాటు చేయించాలి సార్. అది మీరే సార్ చెప్పాలి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, అలాగే తప్పకుండా చెప్పు. డాక్టర్, ఈ డబ్బు తీసుకుని పాపకి ఆపరేషన్ చేయండి. మీరు మా మాస్టర్ సార్. ఓ పాప గుండు చప్పుడు కోసం ఇన్ని గుండు చప్పుడు తోడవుతాయని ఈ లిటిల్ హార్ట్స్ చూశాకే నాకు అర్థమైంది. ప్రాణం పోసేవాళ్ల కన్నా ప్రాణం నిలిపేవాళ్లే గొప్పవాళ్ళని వీళ్ళు నిరూపించారు. సిస్టర్, వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయి. అలాగే సార్. ఆంటీ ఏడవకండి ఆంటీ. చెల్లికేం కాదు, చెల్లి తప్పకుండా బ్రతుకుతుంది. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ప్లీజ్ ఆంటీ ఏడవక ఆంటీ. డాక్టర్, ఆపరేషన్ సక్సెస్. కొద్దిసేపట్లో మీ అమ్మాయికి స్పృహ వస్తుంది. అలాగే బాబు. అమ్మా, అమ్మా స్వాతి, చెప్పమ్మా. దేవుడి దేవల్ల నేను బ్రతికానమ్మా. కనిపించని ఆ దేవుడి వల్ల కాదమ్మా, ఇదిగో కనిపించే ఈ దేవుళ్ళేనమ్మా నిన్ను బ్రతికించారు. ఇంతకాలం అనాథ పిల్లల కోసం మీ ఆస్తిపాస్తులు కరిగించారనుకున్నాను గాని ఇంతమంది కడుపులు రగిలించి ఈ ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఈ 21st సెంచరీలో ఎవరికీ లేని జాలి దయ మీకున్నాయంటే మీరు అపర దయామయుడు అనుకున్నానులే. తమరి నిజ స్వరూపం తెలిసాక ఇప్పుడు అర్థమైంది మీరు పెద్ద మాయగాడని. యువతో అనాథ పిల్ల కోసం మా జీతాలు కట్ చేశారే, కట్ చేసిన దాంట్లో నీ వాట ఎంత? ఏ తమరికి కూడా షేర్ ఉందా? అవునులే, ఎంతైనా నువ్వు నమ్మిన బంటువు కదా. మాలాంటి వాళ్ళ కడుపు కొట్టి ఆ దిక్కుమాలిన దానికి పెట్టడం పుణ్యమంటారా? నువ్వు నిజంగానే పుణ్యాత్ముడు అయితే కూడా ఒక కాయ కాసేది. పసిపిల్లల్ని అడ్డం పెట్టుకుని మోసం చేస్తే ఆ పాప ఊరికే పోతుందా? మేడం, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థం అవుతుంది, మీకే అర్థం కావటం లేదు. నేను అన్న దాంట్లో తప్పే ఉంది. ఇంతమంది అనాథలున్నా వీళ్ళు మాత్రం అమ్మా నాన్నలు కాలేరుగా. అటువంటిప్పుడు వీళ్ళని ఏమంటారు? గొడ్డుపోతూ గొడ్డురాలు అంటారు.
నాగరిక సమాజంలో 4 గజాల పట్ట కట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు మేడం. ప్రేమ, జాలి, దయ ఎవరిలో ఉంటాయో వాళ్ళే నిజమైన మనుషులు. ఆకలితో అలమటించి ఆ పసివాళ్లను ఆదుకోవడం ఆయన చేసిన తప్ప, వాళ్ళందరికీ చదువులు చెప్పించడం కోసం మనందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఆయన చేసిన తప్ప. ఈ రోజుల్లో పక్కవాడి గురించే కాదు, కని పెంచిన తల్లిదండ్రుల గురించే పట్టించుకొని ఈ కసాయి సమాజంలో ఆయన మాత్రమే ఈ అనాథ పిల్లల్ని ఎందుకు చేరదీస్తున్నాడు అనేది ఏనాడైనా ఆలోచించారా? భగవంతుడు నోరిచ్చింది ఆవేశం వచ్చినప్పుడు ఏదో పిచ్చి పిచ్చిగా వాగడానికి కాదు మేడం. అసలు మీ జీతాల్లో సగం కట్ చేసిన విషయం కూడా ఆయనకి తెలియదు. ఆ పని చేసింది నేను. ఆయనకి తెలిసిందల్లా ఆ పసి హృదయాల్లో ఉన్న ఆవేదన మాత్రమే. ఆయన జీవితం ఏమిటో, జీవిత ఆశయం ఏమిటో నాకు తెలుసు. ఒరే రఘు, అన్నం తిన్నాను రారా. లేదురా, నా కోసం ఇంటి దగ్గర చెల్లి ఎదురు చూస్తుంటుంది. చెల్లి ఇంట్లో తింటుంది, నువ్వు మాత్రం తినరా. నేను ఇంటికి వెళ్తే చెల్లి సగం ఆకలితో కడుపు మడుచుకుంటుంది. ఆకలేదు విలువతో తీర్చుకుంటే. త్వరగా రారా బాబు, ఇప్పటికే నా కడుపులో లాంగ్ బెల్ కొట్టి చాలా సేపు అయింది. అందరూ వస్తున్నారు, అన్నయ్య ఇంకా రావడం లేదేంటి? ఆకలేస్తుంది. ఇప్పుడు కానీ నాన్న వస్తే. రండి బాబు రండి, రాణి ఎక్కడో కనుక్కోండి, రాజ్యాలు గెలుచుకోండి. కుంభకోణంలో ఇరుక్కోవాల్సిన అవసరం లేదు, కోర్టు చుట్టూ తిరగాల్సిన పనే లేదు. అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగచ్చా? అది మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది బాబు. ఓహో, 5కి ఎంత? 10, 10కి 20, 20కి 40, 40కి. నువ్వెంత కాస్తే అంతకు డబల్. అయితే ఏం కాయకపోతే సింగిల్ ఇస్తావన్నమాట. ఓ రండి బాబు రండి, రండి బాబు రండి, రండి బాబు రండి, రండి. ఇదిగో రాణి. అది రాణి కాదు బాబు, జోకా. రాణి అదృష్టం మిమ్మల్ని వరించింది బాబు. 10కి 10. కొట్టాను, లక్కు లక్కు కొట్టాను. వచ్చేసింది 10కి 10. రాణిని నేను గెలుచుకున్నా, రాజ్యాన్ని నేను ఏలుకుంటా. మీరు కూడా నేను కాసిన దాని మీద కాయండి. 10కి 20, 20కి 40. యా వేసండి, వేసండి. ఆహా, ఎంత ఫాలోయింగ్ ఉందో మనకి. తిప్పు రాణిని. ఎంతమంది ప్యాసింజర్స్ నీకు అంటకట్టాను కాబట్టి నీకు వచ్చిన దాంట్లో 50% నాకు కొట్టు. అయితే ఓ పంచే ఏంటి? పొద్దుటి నుంచి పోయిన దాంట్లో 50% నువ్వు నాకు కొట్టు. ఇప్పుడు వచ్చిన దాంట్లో 50% నీకు కొడతా. ఏమాత్రం పోయిందో? 10,000. 10,000? అయితే నువ్వు ఓ పని చెయ్యి. ఏంటే? కామ్గా నీ పని నువ్వు చేసుకో, కామ్గా నా దారిని వెళ్ళిపోతాను. ఏమ్మా? ఎర్రి పప్ప. కన్న తండ్రి కడుపు ఆకలి, కన్న కూతురుగా నీకు తెలిసినట్టు మరెవరికీ తెలియదమ్మా. నాన్న తింటే అన్నయ్యకు ఉండదేమో. నాన్న, అది చెద్దన్నం. చూసావమ్మా, అదృష్టం అంటే ఇలా ఉండాలి. అన్నానికి ముందు చద్ది అనే 2 అక్షరాలు చేరిన పరమాణం అమ్మా ఇది. ఓహో, దీంట్లోకి ఒక ఉల్లి ముక్క గాని ఆవకాయ బద్ద గాని ఉంటే అదిరిపోనమ్మా. నాన్న, నాకు చదువుకోవాలని ఉంది, నన్ను బడికి పంపించవా? ఎంత మాట అన్నావమ్మా. నీకు పలకిచ్చి బడికి పంపడం అంటే తుపాకి చడివి పంపినట్టే. ఎందుకని నాన్న? ఎందుకంటే ఏం చెప్పనమ్మా, స్వర్ణక్క, సీతక్క, జ్యోతక్క, పురందేవక్క, ఎలియాస్ ముసేరావులమ్మక్క, వీళ్ళంతా ఎవరో తెలుసా? నాలాంటి వాడి కడుపును పుట్టిన నీలాంటి వాళ్లేనమ్మా. కాళ్ళు గడ్డాలు పట్టుకుని పెద్ద పెద్ద చదువులు చదివి ఉద్యోగాలు దొరక్క అడవుల పాలైపోయారు. కాబట్టి కుదురుగా కూర్చుని నేను చెప్పిన పని చేశావంటే కొండగుట్ట లెక్కకుండా చక్కగా మన కొంపలోనే ఉండొచ్చు. వాళ్ళకి నాకు పోలికేంటి నాన్న? చదువుకున్నోళ్ళంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వాళ్ళ అమ్మా నాన్నలకు అన్నం పెడతారటగా. నాకు అమ్మ ఎలాగో లేదు, కనీసం నీకైనా అన్నం పెడతాను నాన్న. ఎలాగైనా నన్ను చదివించు నాన్న. చదువు అంటే సామాన్యమమ్మా. పలక కొనాలి, బలపం కొనాలి, పెన్ను కొనాలి, పుస్తకం కొనాలి, ఫీజు కట్టి నీకు స్కూల్ డ్రెస్ వేసి బడికి పంపాలి. ఇవన్నీ చేయాలంటే మన చేతి నిండా డబ్బు ఉండాలి. కానీ మన దగ్గర ఏముందమ్మా? సత్తు గ్లాసు, రేకు పెట్టే. డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి నాన్న? అలా అడుగమ్మా, చెప్తాను. నువ్వు 10 ఇళ్లలో పాచి పని చేసావంటే. 10 ఇళ్ళేంటి నాన్న? నువ్వు నిజంగా చదివిస్తానంటే
20 ఇళ్లలో పనిచేస్తాను. నా బంగారమే ఆ పని ఏదో తొందరగా చేయమ్మా. చీఫ్ లిక్కర్ నుంచి క్లాస్ లిక్కర్ షిఫ్ట్ అయిపోవచ్చు. ఏమే పిల్ల, ఏంటమ్మా? వీటిని కూడా తెల్లగా తోవాలి. గిన్నెలు ఎక్కువయ్యాయని గబగబా గీకేసిపోకు. అస్తం గరెట్ దగ్గర నుంచి ఆయిల్ డబ్బా వరకు మొత్తం తెల్లగా మెరవాలి. ఏంటి అర్థమైందా? అలాగేనమ్మా. తాళం జాగ్రత్తగా వేయండి. తొందరగా రండి. మాస్టారు నమస్తే మాస్టారు. రఘు నువ్వా ఇక్కడ ఉన్నావేంటి? పగలు చదువుకుంటూ రాత్రి హోటల్లో పనిచేస్తున్నాను సార్. అవును, మీరు ఈ వేళప్పుడు ఇక్కడికి వచ్చారండి మాస్టారు? ఒంట్లో కొంచెం జ్వరంగా ఉన్నట్టుంది. టిఫిన్ తీసుకెడదామని వచ్చాను. హోటల్ మూసేసినట్టున్నారుగా, వస్తాను. మాస్టారు ఏమిట్రా? మా చెల్లి కోసం 2 పరోటాలు తీసుకెళ్తున్నాను మాస్టారు. మేము అన్నం తింటాం, ఇది మీరు తీసుకెళ్ళండి మాస్టారు. అయ్యో, ఆ పసిదాని కోసం తీసుకెళ్తున్న టిఫిన్ నాకు ఇచ్చేస్తావా? వద్దురా. పర్వాలేదు తీసుకెళ్ళండి మాస్టారు. వద్దురా, తీసుకెళ్ళండి సార్. వద్దురా, నా మాట విని తీసుకెళ్ళు. ప్లీజ్ వద్దురా. సార్. వస్తాను సార్. ఒరేయ్, నాన్న ఆకలేస్తుంది. నా పరిస్థితి అదేనమ్మా. కాసేపు ఆగు, అన్నయ్య వస్తాడు. పకోడీల దగ్గర నుంచి పరోటాల దాకా మిగిలిన అన్ని పట్టుకొచ్చేస్తాడు. తినేద్దాం. అమ్మా స్వర్ణ, హాయ్ అన్నయ్య వచ్చాడు. వచ్చాడా? అన్నయ్య ఆకలేస్తుందిరా, ఏం తెచ్చావు? ఏంట్రా నువ్వు ఇంకా అన్నం తినలేదా? ఆహా, అన్నా చెల్లెల అనుబంధం ఎన్నడు తీరని రుణబంధం అని నీ చెల్లి నీ కోసం ఎదురు చేస్తుందిరా. ఇంకా ఎందుకు తినలేదమ్మా? చెప్పమ్మా. ఉన్న కొద్ది బియ్యం నాన్న కొట్లో అమ్మేశాడు. ఏం నాన్న నువ్వు చేసిన పని? ఏం చేయమంటావు, నువ్వే చెప్పరా. ఓల్డ్ మాంకు ఆర్తనాదం వినిపించింది, కళ్ళ ముందు బియ్యం కొండ కనిపించింది, అంతే. నీ పాపం భరించలేక మా అమ్మ ముందే పోయింది. ఏ తండ్రి నా పిల్లల్ని చదివించి గొప్ప వాళ్ళని చేయాలనుకుంటాడు, కానీ నువ్వు మేం సంపాదించి తెచ్చిన డబ్బుల్ని నీ తాగుడికి తగిలెడుతున్నావు. ఇంకెప్పుడు తగలబెట్టండిరా ఈ బాటిల్ మీద ఒట్టు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి అన్నం పట్టురా, ముగ్గురం కలిసి తిన్నాం. అలాగేరా. అన్నం తెమ్మని డబ్బులు ఇచ్చాడు మావాడు. వాడికి అన్నం ముఖ్యం, మనకు అమృతం ముఖ్యం. అన్నం కంటే అమృతమే విలువైనది. ఆయనకి చాలా గానీ రాయల్ సాల్యూట్ ఉందా? లేదు సార్. కోనియా? లేదండి. వెస్ట్ 69? లేదు. గ్రీన్ లేబుల్? లేదు. రెడ్ లేబుల్? లేదు. టాట్కెల్? లేదు. ఎత్కల్? లేదు. విడమ్స్? లేదు. 8 PM? లేదు. 7 లివర్స్ తాళం కప్పుందా? ఉంది సార్. ఉంటే వేసే షాప్ కి. లేకపోతే ఏంటో ఏ జరిగినా లేదంటావు. అదేంటండి? ఎందుకు లేదు? విస్కీ ఉంది, బ్రాందీ ఉంది, మ్యాన్సన్ హౌస్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. ఈ దరిద్రం అంతా ఎవడ తాగుతాడు గానీ చీప్ లిక్కర్ క్వార్టరీ. చీప్ లిక్కరా? దానికి ఇంత బిల్డప్. చీప్ ఎవరా? ఏంట్రా అన్నావు? చీప్ లిక్కరా? చీప్ లిక్కర్ కొంటేనే చీప్ ఏంట్రా? ఒక చీప్ లిక్కర్ కొంటేనే నన్ను ఇంత చీప్ గా చూసావే. 1000 చీప్ లిక్కర్లు అమ్ముతున్నావు, నువ్వు ఎంత చీప్ ఏదవరా? చీప్ లిక్కర్ అమ్మిన డబ్బులతోటి హ్యాపీగా బతుకుతూ చీప్ లిక్కర్ ని చీప్ గా చూడకరా, చీప్ అయిపోతావరా, చీప్ ఏదవా. నాకు చీప్ ఎవరా? అన్నయ్య ఆకలేస్తుందిరా, కొంచెం ఉప్పు పట్టమ్మా. నాన్న వెళ్ళాడుగా, వచ్చేస్తాడు. ఒరే చేపలమ్మువాడా, ఏంటి? ఫిష్ కొంటే చీకులు ఫ్రీయా, చీకులు కొంటే ఫిష్ ఫ్రీయా? డబ్బులు ఇస్తే 2 ఫ్రీయే. నువ్వు నాకంటే తెలివైన వాడివి. డబ్బులు ఇస్తాను, ఫిష్. ఇవిగో డబ్బులు, ఇవ్వరా ఫిష్. అన్నయ్య మంచి నీళ్ళురా. ఓల్డ్ మంక్ లో ఫిష్ నంచుకుంటే ఉంటే అన్నయ్య బాగా ఆకలిగా ఉందిరా. అమ్మ స్వర్ణ ఏడవకమ్మా, ఆకలన్నయ్య. కొంచెం ఓపిక పట్టమ్మా.
లక్కీ డ్రాప్. ఏంట్రా చౌకేక? నేను ఇంకా బతికే ఉన్నాను కదా. అందుకే బాధపడుతున్నాను. నువ్వు నిజంగానే రాత్రిపూట చేస్తూ తెల్లవారుగానే బతుకుతున్నావు నాన్న. ఛీ, నేను నాన్న అనాలంటే నాకు నోరు రావడం లేదు. అయితే డీసెంట్ గా డాడీ అని పిలవరా. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు మా మాస్టారు. అబ్బో, దాని అర్థం అప్పుడు తెలియలేదు నాకు, ఇప్పుడు అర్థమవుతుంది. కళ్ళు సిద్ధాంత లేవు, కళ్ళు తిరిగేంత మాటలు మాడతారా? ఇంకొక క్షణం నా ఇంట్లో ఉంటాకేలేదు. పరా బయటికి. సరే ఇటో. నాన్న ఏంటే? నాన్న నాన్న అన్నయ్య ఏమనకు నాన్న. ఓహో, మూత ఇక్కడ తెరిస్తే వాసన ఎక్కడొచ్చిందన్నమాట. అయితే నువ్వు కూడా వాడితో పాటు బయటికి పో. ఇది నీళ్ళేం కాదు, మా అమ్మ కష్టార్జితం. తాను చచ్చి ఏ లోకానున్నా తన బిడ్డలు బజార్న పడకూడదని మా కోసం మా అమ్మ కట్టించిన గుడి ఇది. వెళ్ళాలనుకుంటే నువ్వే వెళ్ళు. నాన్న ఇన్ని మాట్లాడినాక నేనెందుకుంటాను రా? నాకు పౌరుషం ఉందిరా, నీకంటే ముందు పుట్టాను రా. వెళ్తాను రా, వెళ్తాను. నాన్న నాన్న ఎక్కడికి వెళ్తావు నాన్న? అది నువ్వు నన్ను అడగకూడదు, నేను నీకు చెప్పకూడదు. వస్తాను, సరే వెళ్తాను. నాన్న నువ్వు వెళ్ళిపోతే మాకు దిక్కేవారు నాన్న. అది నీ అన్నయ్యని అడుగు. నాన్న నువ్వు తాగుడు మానితే అన్నయ్య నిన్ను ఏవి అనడు కదా నాన్న. నేను మందు తాగటం మాను, ఆడు నన్ను తిట్టడం మాండ్. వెళ్తానే. అన్నయ్య నాన్న వెళ్ళిపోతున్నాడు అన్నయ్య, వద్దని చెప్పన్నయ్య. వెళ్ళనివమ్మ, తాగుబోతుల ఆవేశం ఆ క్షణం వరకే కాని మరుక్షణం ఉండదు. అడుగోరా రాఘు. ఏంట్రా రఘు అలా ఉన్నావు? అబ్బే ఏం లేదురా. వాళ్ళ నాన్న తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుంటాడు రా. ఏరా మా అమ్మే బ్రతుకుంటే మాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదురా. మా నాన్న ఎప్పుడు మందు డబ్బుల గురించి ఆలోచిస్తాడే కానీ ఇంట్లో పిల్లలు తిన్నారా లేదా, అసలు బియ్యం ఉన్నాయా లేదా అని ఆలోచించాడురా. ఒరే బాధపడకురా. అందుకే నేను చదువు మానేసైనా చెల్లికి కడుపు నిండా తిండి పెట్టాలనుకుంటున్నాను రా. ఒరే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వే చదువు మానేస్తేలా? చదువంటే నాకు ప్రాణమేరా, కానీ చెల్లంటే ఇంకా ప్రాణం రా. ఈ పరిస్థితిలో నేనేం చేయనురా. కావాలంటే వీటిని తీసుకెళ్లి చదువుకోరా. ఒరే నీ చెల్లెలు మాకు చెల్లెలేరా, మేము తెచ్చే క్యారియర్లో భోజనం చెల్లకే పెట్టచ్చు. చాలా థ్యాంక్స్ రా, మీరే రా నా నిజమైన ఫ్రెండ్స్. అమ్మగారు వస్తున్నా. బట్టలన్నీ ఉతికి ఆరేసానమ్మా. సరే తీసుకో. నాన్న ఏంటే? నేను బడికి పంపించవా? చచ్చినా పంపను. నేను డబ్బులు సంపాదిస్తే నన్ను బడికి పంపిస్తా అన్నావుగా. నువ్వు సంపాదించాలిగా. సంపాదించాను నాన్న, ఇదిగో. మందు లేక నాలుగు ఎండిపోతుంటే నిండు గ్లాసు ముందు పెట్టినట్టు ఎంత కరెక్ట్ టైంకి తెచ్చావమ్మా. చెప్పు నాన్న, నన్ను బడిలో చేర్పిస్తావా? తప్పకుండా. తప్పకుండా చదివిస్తానని తప్పతాగి రావు కదా. చిచ్చి, ఎంత మాట అన్నావమ్మా. నీ నేల మీద ఒట్టు, ఎక్కడో ఉన్న మీ అమ్మ మీద ఒట్టు, నీ చేతిలో ఉన్న ఈ డబ్బు మీద ఒట్టు. నాన్న ఆ డబ్బుతో పలకా బల్పం కొను. కొనేస్తానమ్మా. మరి బ్యాగ్? ఆ బ్యాగ్ ఏం కర్మ, బ్యాగ్ పైపు రేకుంటాను. బ్యాగ్ పైపరా? అదే బ్యాగును పెన్ను. అంతా బ్రాందియేనా జీవితాన జిన్ని. ఏంటిది? ఎంత వేడిగా ఉందేంటి భూమి ఇక్కడ. ఏంటి ఇక్కడ ఇంత చల్లగా ఉంది? ఓహో, బ్రాందీ షాప్, అందుకే ఇక్కడ ఇంత చల్లగా ఉంది. సాయిరామ్ బుక్ షాప్. ఇటు బుక్ స్టోర్స్, ఇటు బ్రాందీ షాప్. ఇది కూతురు సెంటిమెంటు, అది క్వార్టర్ ఆయింట్మెంట్. దేనికి ఓటేయాలి? స్వార్థంగా ఆలోచించి కడుపు కకృతి ఓటేయకూడదు. కన్న కూతురికి అన్యాయం చేయకూడదు.
నిర్ణయం భగవంతుడికి వదిలేద్దాం. కళ్ళు మూసుకుని 10 రౌండ్లు తిరుగుదాం. ఫేస్ ఎటు ఆగితే అట్టే వెళదాం. ఓం సాయిరామ్. ఇదేంటి ఇటు తిరిగాను? తప్పు. మర్చిపోయి 9 రౌండ్లే తిరిగాను. 10వ రౌండ్ తిరగాలి. ఓం సాయిరామ్. ఇది కరెక్ట్. ఈ విద్యా సంవత్సరం చదువులోనే కాక ఆటల్లోనూ పాటల్లోనూ ముందు నిలిచి ఉత్తమ విద్యార్థినిగా ఎన్నికైన బేబీ స్వర్ణను ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. స్వర్ణ. ఎస్ మేడం. నాన్న ఎప్పుడొచ్చావు నాన్న? నువ్వు పంతులమ్మ అవతారం ఎత్తినప్పుడే వచ్చానమ్మా. మరి నా పుస్తకాలు తెచ్చావు నాన్న? ఇల్లేంటమ్మా, రాముడు లేని రామాలయంలా ఉంది. అన్న ఇంకా రాలేదా? మాట మార్చకుండా పుస్తకాల గురించి చెప్పు. ఏం చెప్పమంటావు పిచ్చి తల్లి? శత విధాలా ప్రయత్నించాను. లక్ష్మ సరస్వత, లక్ష్మ సరస్వత, లక్ష్మ సరస్వత అని పోటీపడి లక్ష్మి సమానంగా లేక సరస్వతి రానంది. నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. దీంట్లో అర్థం కావటానికి ఏముందమ్మా? నువ్వు ఇచ్చిన లక్ష్మి సరస్వతి రానంది, సరికొస్తానంది. క్వాలిటీ బాగుంది కదా అని 1 క్వార్టర్ ఎక్కువ లాగించాను. ఏంటి ఆ డబ్బుతో తాగొచ్చేవా? సూర్యుడు నిద్రపోతున్నాడు, చంద్రుడు కాపలా కాస్తున్నాడు. మీ నాన్న నిద్రపోవాలి, డిస్టర్బ్ చేయకమ్మా. ఆగు నాన్న. అమ్మగారు తిట్టినా, అయ్యగారు అరిచినా, అరచేతులు పుండ్లు పడ్డా పని మాత్రం మానకుండా పైసాతో సహా నీకు తెచ్చిస్తే నువ్వు చేసిన పని ఏంటి నాన్న? అయినా తప్పు నీది కాదు నాన్న, నాదే. అర్థమైంది కదమ్మా. తప్పు నువ్వు చేసి నన్ను తిట్టడం న్యాయమా? ఆలోచించుకో నాన్న. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? చూసావా అన్నయ్య, 10 ఇళ్లలో పాచి పని చేసి డబ్బిచ్చి నాన్నని పుస్తకాలు తెమ్మంటే బాగా తాగొచ్చాడు. ఏంటి నువ్వు పాచి పని చేసావా? అదేమన్నా పాడుపనా? అది పాడు పని కాదు, చిన్న పిల్లని కూడా చూడకుండా దాంతో పాచి పని చేయించావే అది పాడు పని. నువ్వు తిడితే పట్టించుకుని ఫీల్ అవడానికి నేనే పిల్లగాడి కాదురా. నేను నీకు పుట్టలేదురా, నువ్వు నాకు పుట్టావు. నువ్వేమన్నా సరైనా పట్టించుకోను. అనగా అనగా అన్నయ్య నువ్వేం బాధపడకమ్మా, నేను చదివిస్తాను. పదమ్మా భోంచేద్దాం. స్వర్ణ, అమ్మ స్వర్ణ. నాన్న ఏంట్రా? నాన్న, ఏంటి? చెల్లికి జ్వరంగా ఉంది నాన్న, హాస్పిటల్ తీసుకెళ్దాం. హాస్పిటల్ గా అసలుద్రా ఆయింట్మెంట్ తో పోయేదానికి ఆపరేషన్ అంటారు. జ్వరం ఉన్న వాళ్ళు తీసుకెళ్తే జాండీస్ అంటారు. సంవత్సరం పాటు బారుకి వెళ్ళేవాడికి అయ్యే బిల్లు కంటే సంవత్సరంలో 1 రోజు హాస్పిటల్కి వెళ్ళేవాడు బిల్లు ఎక్కువైపోతురా. అంతెందుకురా, మన గవర్నమెంట్ హాస్పిటల్లో కుడికన్నుకు ఆపరేషన్ అంటే ఎడంకన్నుకు చేశారు. జ్వరం అనేది కామన్ రా. ఒకసారి నాకు కూడా వచ్చింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏం రాశాడు తెలుసా? అనాల్జిన్, నోవాల్జిన్, బెరాల్జిన్, గెరాల్జిన్ అని ఇన్ని జిన్నులు రాశాడు. ఇన్ని జిన్నులు ఎందుకు లేని 1 క్వార్టర్ జిన్ను కొనుక్కుని తాగాను, తగ్గిపోయింది. చిన్నపిల్ల కదా, దానికి 1 గ్లాసులు మంచినీళ్ళు ఇస్తే తగ్గిపోద్ది. మంచినీళ్ళు ఇస్తాడు, తాగవే. ఎవరా? నీకు మందుకు డబ్బులు ఇస్తే నాకు మందు ఎలా వస్తుంది? హాస్పిటల్కి వెళ్దాం. ఎరా రఘు, ఏమైంది? ఏం లేదత్తా, చెల్లికి జ్వరంగా ఉంటేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. జాగ్రత్త బాబు. నువ్వు ఇది తింటూ ఉండమ్మా, నేను అన్నం చూసి వస్తాను. రఘు, సన్నా తలుపుతేంటిరా? బిందులో వచ్చేస్తున్నా, తలుపు చేయాలి బాబు. చేతుల్లో బలం లేదా? మందంటే భయం లేదా? ఏంటో మాటలు మాటలు కదరా, నా కడుపులో మంటలు. ఫారెన్ సరుకు లాగా ఫీల్ అవుతూ తాగుతున్న నా చీప్ లిక్కర్ని నిర్లక్ష్యంగా నేలపాలు చేసేసింది. మందు కోసం చెల్లిని కొడతావా? నేలకి మీద పడవలసిన మందు నేల మీద పడితే కొట్టకపోతే ముద్దెట్టుకుంటారా? అదో ప్రాణాలు కాపాడే మందా? ప్రాణాలు తీసే మందే కదా, కావాలంటే ఒకటి తెచ్చుకోవచ్చుగా. నీ బాబేం బిల్ క్లింటన్ బామ్మరిది కాదు, కావాల్సినప్పుడు కొట్టం తెచ్చుకోవడానికి. అలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? చీప్ లిక్కర్ మొదలెట్టినప్పుడే సిగ్గు వదిలేశాను రా. అయినా నీతో మాట్లాడుతూ కూర్చుంటే పోయిన ముందు తిరిగి వస్తుందా? ఎక్కడ నా డబ్బులు? ఎక్కడ
ఎక్కడ డబ్బులు డబ్బులు ఎక్కడ అరగంట క్రితం ఆగే ఉండరా ఇప్పుడు దాని ముందు రాకంటే పత్తిరా నాలుగు చూడరా ఇలా పెట్టుకట్టుకుపోతుందో సరిపోతాయి. ఏంటన్నయ్య ఇదంతా అంత మన కర్మమ్మ. అన్నయ్య నాకు దేవుడు కనిపిస్తే ఇలాంటి కసాయి తండ్రికి ఎందుకు పుట్టించావని అడగాలనుంది. ఊరుకో అమ్మ. చిన్నప్పటి నుంచి నీ ఒళ్ళోనే పెరిగాను కానీ ఏనాడైనా నాన్న తన ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడా? అదే అమ్ముంటే కడుపు నిండా పెట్టలేకపోయినా కడుపులో పెట్టుకొని పెంచేది. అందుకే చచ్చిపోయి అమ్మ దగ్గర పోవాలని ఉందన్నయ్య. ఏంటో మాటలు? నిజమన్నయ్య, మనం ఎవరి కోసం బతకాలి? కన్ను మూసుకుంటే హాయిగా అమ్మ దగ్గర ఉంటాం కదన్నయ్య. నువ్వు నా కోసం బ్రతకాలమ్మా. ఇంకెప్పుడు అలా మాట్లాడకమ్మా. ఏ ఆ బుక్ ఇవ్వే, తర్వాత ఇస్తానులేవే. సైలెన్స్ సైలెన్స్. ఎప్పుడు అలరేనంట్రా? ఇలా అయితే పెద్దయ్యాక ఏమవుతారా? నేను టీచర్ని అవుతాను సార్. నేను లాయర్ని, పేదవాళ్ళకి న్యాయం చేస్తాను సార్. వెరీ గుడ్. నేను డాక్టర్ని అవుతాను సార్. సార్ నేను ఇంజనీర్ అవుతాను సార్. వెరీ గుడ్. రావే రమ్మంటుంటే. ఏమైందమ్మా? చూడండి సార్, వేలకు వేలు డొనేషన్లు కట్టి వందలకు వందలు పోసి ట్యూషన్ చెప్పించినా చదువుకోనని మొరాయిస్తుంది. తప్పమ్మా, ఏడవకుండా బుద్ధిగా చదువుకోవాలి. ఏ అన్ని ఇచ్చి చదువుకోమన్నా చదువుకోలేకపోతుంది. అదే నన్ను చదివిస్తేనా? నేను డాక్టర్ అవుతా, నేను ఇంజనీర్ అవుతా, నేను లాయర్ని, పేదవాళ్ళకి న్యాయం చేస్తాను సార్. మందు కొట్టి నేను పడిపోవాలి కానీ వాసన తగిలి చేరి పడిపోయిందండి. తప్పమ్మా, నీ మీద నేను కూర్చోవాలి. నాన్న, నన్ను బడికి పంపుతావా లేదా? పంపను. ఏ ఎందుకని? ఎందుకంటే నాకు మందు లేకపోతే తెల్లారదని నీకు తెలుసు. ఆ మందు తాగడానికి నీ సంపాదనే ఆధారం అని నీకు తెలుసు. అందుకని. ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? సిగ్గుగా లేదు, గర్వంగా ఉంది. గర్వంగానా? ఎందుకంటే తల్లి గడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలుసుకుని 3వ నెలలోనే చంపేసే తండ్రులున్నారు. తండ్రి కూతురికి కట్నం ఇవ్వలేక రైలు పట్టాల మీద పడుకోబెట్టే తండ్రులున్నారు. కానీ నేను నిన్నలా చెయ్యకుండా బ్రతికించి ఉంచి నీతో సర్వీస్ చేయించుకుంటున్నాను. అందుకు గర్విస్తున్నాను. నా తోటి పిల్లలందరూ చదువుకుంటున్నారు కదా? చదువుకుంటారమ్మా. నా ఒంట్లో ముందు ఎలా ఉందో వాళ్ళ ఇంట్లో సొమ్ము అలా ఉందమ్మా. చదివించక చస్తారా? నీ సంపాదనతో చదివించమనట్లేదు కదా, నా సంపాదనతో చదివించు. వేలడంత లేవు, అప్పుడే నీ సంపాదన గురించి మాట్లాడుతున్నావా? అన్నయ్య అంటే వచ్చేయడానికి వాడు హీరో ఎన్టీఆర్ కాదు, నేను వెళ్ళను రాజారాణా కాదు. నాన్న, నన్ను కొట్టినా పడతాను కానీ నన్ను చదివించు నాన్న. ఎలాగైనా చదివించు నాన్న. చదువు చదువు చదువు. నువ్వు మళ్ళీ ఇంకోసారి నన్ను ఇలా విసిగించావంటే ఇదిగో నీ మందుని నెత్తి మీద పోసి నువ్వు చదివించకపోతే నేనే చచ్చిపోతాను. ఏ ఎదురుస్తున్నావా? లేదు, నిజంగానే చెప్తున్నాను. ఆ పని ఏదో తొందరగా నీలాడతాను కదా. కరెక్ట్. చచ్చిపోద్దండి, చచ్చిపోద్దు. ముందు పుట్టినోడు నేను తావట్లేదు కానీ ఇది చచ్చిపోద్దంట పెద్ద. నాదంటావు, డబ్బు నాదంటావు, ఎక్కడి అమ్మా, నన్ను ఒంటరివని చేసి వెళ్ళిపోతావా?
చత్తదంట చత్తది. ఎన్నోసార్లు ట్రై చేసి నేనే చావలేకపోయాను. ఇది ఎక్కడ చత్తది? చస్తే చావనే. మందైపోయిందిరా, ఒక క్వార్టర్ తెచ్చుకుందాం. బస్ ఈ పుస్తకాలను చూస్తే చెల్లి ఎంత సంతోషిస్తుందో. చూడమ్మా స్వర్ణ, చూడమ్మా, ఒక్కసారి చూడమ్మా. చెప్పమ్మా. ఏంటమ్మా ఇదంతా? హాస్పిటల్కి వెళ్తా. అమ్మా నన్ను ఒంటరివాడిని చేసి. నువ్వు ఒంటరివాడివి కాకూడదన్నయ్య. చదువుకోలేని మళ్ళాంటి వాళ్ళకి నువ్వు చదువు చెప్పించు. నువ్వు చదివించే ప్రతి ఒక్కరిలో నేను ఉంటానన్నయ్య. చదువుకోవాలని నా ఆశ, నీ ఆశ కావాలన్నయ్య. అలాగేనమ్మా, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా. రఘు, మాస్టరు, మాస్టరు. ఊరుకో బాబు, ఊరుకో. గతాన్ని తలుచుకుని చేసేదే ఉంది. అటు చూడు, తన గుండెల్ని చీల్చుకుని ఎన్ని ఓడలు నడిచినా, ఉప్పెనలొచ్చి అల్లకల్లోలం సృష్టించిన అగాధమైన సముద్రం తన ఉనికిని కోల్పోతుందా? నెవర్, నెవర్. ఆ చెట్టును చూడు, ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు 10 మందికి నీడనిచ్చి సేద తీరుస్తోంది. ఒక సాధారణ విత్తనానికే ఇంత శక్తి ఉంటే, ఒక సహజీవన పౌరుడిగా నీలో ఎంత శక్తి ఉండి ఉంటుందో ఆలోచించు. స్వర్గానికి నరకానికి మధ్య శూన్యంలో ఉండి చితికిపోతున్న అభాగ్యులను ఓదార్చు. తల్లిపై లాలించు, వాళ్లకు దారి చూపించు. ధైర్యమే ఊపిరిగా ముందడుగు వేయి. నీ చెల్లి ఆశనే నీ ఆశయంగా మార్చుకో. అప్పుడే నీ జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది. నీ చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది. ఆనాడు చిరుప్రాయంలో చిన్న మొక్కగా మొలకెత్తిన ఆశయం నేడు మహావృక్షమై ఎంతమందికి ఆశ్రయాన్ని కల్పిస్తోంది. నువ్వు గొడ్డుమూతూ గొడ్రాలు అన్నావే, అది దేవుడిచ్చిన శాపం కాదమ్మా. ఈ పిల్లల కోసం వాళ్ళు చేసిన త్యాగం. ఏమిటి బాబు అంత దీర్ఘాలోచన? మాస్టారు కూర్చోండి. మీ ఆలోచనలో పాలు పంచుకోవడానికైనా ఒక తోడు ఉండాలి కదా. అదే మీ పెళ్లి గురించి. మాస్టారు, అలసట ఆత్మీయులతోనే ఓదార్చబడుతుంది. ఆ ఓదార్పు కోసమైనా పెళ్లి చేసుకోవాలి. పెళ్ళైతే భార్య అనురాగానికి, బిడ్డల మమకారానికి నేను కట్టుబడచ్చు. అప్పుడు ఈ పిల్లలు నిర్లక్ష్యానికి గురైతే నేను తట్టుకోలేను మాస్టారు. అలా అని ఎంతకాలం? పేగుబంధం కంటే ప్రేమబంధం చాలనుకుని ఈ పిల్లలను తన పిల్లలుగా చూసుకునే ప్రేమమూర్తి ఉంది బాబు. మీతో 7 అడుగులు కలిసి నడవడం కోసం, మీ ఆశయాలకు అనుగుణంగా ఈ పిల్లల్నే తన పిల్లలుగా చూసుకోవడం కోసం
తన మాతృత్వాన్ని కాదనుకున్న మన సరస్వతి ఉంది. సరస్వత? అవును బాబు, మీరు కాదంటే ఆమె జీవితం కన్యగానే గడిచిపోతుంది. అవునంటే మీకు ఇల్లాలవుతుంది, ఈ పిల్లలకు తల్లి అవుతుంది. ఆ విధంగా అనాథలైన ఆ పిల్లలకు వాళ్లే తల్లిదండ్రులు అయ్యారు. మీరేంటో తెలుసుకోలేక ఒకరితో దురుసుగా మాట్లాడాను. నన్ను క్షమించండి సార్. కొడ్రాలివి నువ్వు కాదమ్మా. ఆప్యాయత అంటే ఏమిటో తెలియని నేను నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు. దేవాలయం లాంటి ఈ స్కూల్లో పనిచేయడానికి నేను తగను. చూడండి మేడం, తెలుసో తెలియకో తప్పులు జరిగాయి. మార్పు అనేది ఎప్పుడో ఒకప్పుడు రావాలి. అది మీలో ఇప్పుడు వచ్చింది. ఇక మీరు ఆశ్రమాన్ని వదిలి వెళ్లాల్సిన పని లేదు. అవును టీచర్, మేము కూడా మీ దగ్గర ఇండీసెంట్ గా బిహేవ్ చేశాం. లేదు బాబు, ఇప్పటికే మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను. ఒక టీచర్ని చూడగానే పిల్లలు ఆప్యాయతతో పలకరించాలే గాని తిట్టుకుని తప్పుకునే పరిస్థితి ఏర్పడకూడదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇంకెప్పుడు అలా ప్రవర్తించరు. అయ్యగారండి, అమ్మగారండి, మన పిల్లల ఫోటోలండి పేపర్లో పట్టాయండి. ఇట్ ఈస్ గ్రేట్. నేషనల్ చిల్డ్రన్స్ ఫెస్టివల్, కల్చరల్ కాంపిటీషన్స్. ఏది? చిల్డ్రన్ కల్చరల్ కాంపిటీషన్స్ కి మన పిల్లల్ని పంపిద్దాం సార్. అవును బాబు, ఒక పసిపిల్లకి ఆపరేషన్ చేయిస్తేనే అది స్టేట్ న్యూస్ అయి మన పాఠశాలకు ఎంతో పేరు తీసుకొచ్చింది. నేషనల్ కాంపిటీషన్స్ లో మన పిల్లలు గెలిచారనుకోండి, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఫారెన్ కరెస్పాండెన్స్ కూడా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని మనం ఆదుకోవచ్చు. కాదనకండి ప్లీజ్ సార్. అవును సార్, మేము ఈ ప్రోగ్రామ్ లో తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం సార్. బహుమతులు కూడా తెస్తాం సార్. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ సార్. రేపే దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తాను. ఓకే. సరస్వతి, సరస్వతి, తీసుకురండి. ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్? 1 అవర్ వరకు ఏం చెప్పలేం. అమ్మగారు, అమ్మగారు, మాస్టర్ గుండె నొప్పి వచ్చింది అమ్మగారు. హాస్పిటల్లో జాయిన్ చేశారమ్మా. గుండె డాక్టర్లు బక్కరని చెప్తున్నారు. అయ్యో, మీరైనా నిజం చెప్పండి మాస్టర్. మాస్టర్ గారికి ఏమైందో? మాస్టర్కి ఏమైందిరా? మాస్టర్కి ఏం కాలేదు, జస్ట్ జనరల్ చెకప్ అంతే. మీరు అప్పుడే చెప్తున్నారు. మాస్టర్ గారికి ఏమో అయింది. మాస్టర్ గారికి ఏమి
కాలేదురా, ఏమి కాదు కూడా. మీకు కాంపిటీషన్స్ కి టైం అవుతుంది, బయలుదేరతా పదండి. మాస్టర్ గారిని ఈ పరిస్థితిలో వదిలి BA కంప్లీట్ వెళ్ళు. మా మాస్టర్ కంటే కాంపిటీషన్ ఎక్కువేం కాదు. మాస్టారు తప్పు బాబు, అలా అనకూడదు. మీరు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. మిమ్మల్ని పెంచి పెద్ద చేయడమే మీ మేస్టారు ఏం కాదురా. మీ మేస్టారు గుండె చప్పుల కోసం మీరు తప్పిస్తున్నారు, కానీ మీ విజయం వెంట వచ్చే ప్రేక్షకుల చప్పట్ల కోసం మీ మేస్టారు గుండె చప్పులు ఎదురు చూస్తున్నాయిరా. మీ ఆత్మవిశ్వాసమే ఆయనకు శ్వాస కావాలి, మీ విజయమే ఆ గుండెకు ఉక్కు కవచం కావాలి. పదండి పదండి రా, పదండి. మాస్టారు ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్. ఐ థింక్ దిస్ ఇస్ అ నైస్ అండ్ మెమరబుల్ ఈవినింగ్. ఎందుకంటే పిల్లల్లోని విశాలమైన ఆలోచన విధానం, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి, ఆనందపరిచాయి కూడా. కుల మతాలంటూ, రాష్ట్రాలు, భాషలు అంటూ అడుగడుగున హద్దులు గీసుకుంటున్న ఈ రోజుల్లో శ్రీ రావూరి గురుకులం విద్యార్థులు ఇచ్చిన ప్రదర్శన ఆలోచింపచేయడమే కాకుండా ఆచరింపదగిందిగా చెప్పొచ్చు. సో ఈ కాంపిటీషన్స్ లో వారికే ఫస్ట్ ప్రైజ్. ఈ ప్రైజ్ ని మన ప్రియతమ నాయకులు సీఎం గారి చేతుల మీదుగా అందజేస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వి రిక్వెస్టింగ్ యు సర్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. వెల్కమ్ టు ది చిల్డ్రన్, ప్లీజ్ కమ్ టు ద డయాస్. ఒరేయ్, వెళ్ళండి బాబు, వెళ్ళండి. మీ శ్రమ వృధా కాలేదు. ఆ మహానుభావుడి కళ నిజం చేశారు. మేమంతా ఎదురు చూసింది ఈ రోజు కోసమేరా. వెళ్ళండి, వెళ్ళండి. ఇన్ని రాష్ట్రాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రథములుగా నిలిచిన మీరు, మీ విజయానికి కారణం ఏమిటి? మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? ఈ ఫస్ట్ ప్రైజ్ అందుకుంటున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్తారా? ఈ బహుమతి అందుకుంటున్న మేము IAS ఆఫీసర్ కొడుకులమి కాము, మినిస్టర్ మనవళ్ళమి కాము. వేదాలు పుట్టిన ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు గర్వపడాలో, లేక అమ్మా నాన్నలేని అనాథ బ్రతికినందుకు బాధపడాలో తెలియడం లేదు. ఎందుకంటే బజారు పాలి చెత్త కుప్పలు ఎంగిల్ మెట్టుకుని తింటూ ఎక్కడో ఫుట్పాత్ల మీద పడుకుంటే ఈ అర్ధరాత్రి పోలీసులు వచ్చి డొక్కులతోని తరిమేసేవాడు. అప్పుడు దిక్కుతోచుక అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ సందుల్లో గొంతుల్లో దాక్కునే వాళ్ళం. అటువంటి అనాథ బ్రతుకుంటే మమ్మల్ని ఆదరించి ఒక్కరు తెచ్చుకున్న మా దేవుడు ఇక్కడ లేకపోవటం మాకు ఎంతో విరతిగా ఉంది. అవును, అమ్మఒడి ఎరుగని మమ్మల్ని తన అమృత హస్తాలతో హృదయానికి హత్తుకుని మీ ముందు నిలబడే అర్హతను కల్పించిన మా మాస్టర్ గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? అందుకే మరో జన్మంటూ ఉంటే మా మాస్టర్ గారికి తల్లిగా పుట్టి ఆయన రుణం తీర్చుకుంటాను. ఒకే జన్మే కాదు, 100 జన్మలు ఎత్తినా ఆ రుణం మేము తీర్చుకోలేం. భగవద్గీతలో దైవత్వం, బైబిల్లోనూ ప్రేమతత్వం, ఖురాన్లోనూ మానవత్వం, ఇన్ని తెలిసిన పెద్దలు ఈ సభలో ఎంతో
చాలు మాలాంటి లక్షల మంది తలరాతను మారుస్తాయి. అమ్మా ఆకలి వస్తుందమ్మా, ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అంటే ముక్కలు విసుగొల్పి తెరమించేవారు. మీ అందరికీ చేతులెత్తి వేడుకుంటున్నాను, మమ్మల్ని పెంచి పెద్ద చేయలేకపోతే, మీ బిడ్డలోని ధైర్యంగా చెప్పలేకపోతే ప్లీజ్ మీరు మాత్రం మా కూపిరి పోయకండి. ఎందుకంటే మాలాంటి అనాథ బ్రతుకులు ఆదుకోవడానికి ఎవరు రారు. అయ్యా మీరు వస్తారా? అమ్మా మీరు సార్, మీరు సార్, ఎవరు రారు, కానీ ఒక్కరున్నారు మాకు అండగా నిలిచి మా జీవితాన్ని తీర్చిదిద్దిన మా మాస్టర్. మాస్టరు మాస్టరు ఈ చిన్నారుల మనసుల్ని మహోన్నతంగా తీర్చిదిద్దిన శ్రీ రఘుపతి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఓ రిక్వెస్టింగ్ యూ సార్, ప్లీజ్ కమ్ టు ది డయాస్. పిల్లల్లో అడుగడుగునా జాతీయత, అణువణువున క్రమశిక్షణ, గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపి వారిని ఆణిముత్యాలా తీర్చిదిద్దిన శ్రీ రఘుపతి గారిని జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరూ తన జన్మభూమికి సేవ చేయాలని, శ్రమదానం, ప్రజల వద్దకు పాలన, రోష్ని, దీపం, డ్వాక్రా, నీటి సంఘాలు, విద్యా కమిటీలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆదరణ, చేయూత లాంటి పథకాలతో ఆంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దడానికే కంకణం కట్టుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రఘుపతి గారిని సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. పిల్లలు దేవుని ప్రతిరూపాలు అంటారు, కానీ ఆ భగవంతుడే ఈ పిల్లలకు అన్యాయం చేస్తే మరి వీళ్ళకి ఇంకా దిక్కెవరు? ఈ సమాజంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీ అమ్మా నాన్న ఎవరని అడిగితే ఆ బ్రహ్మదేవుడైనా సరైన సమాధానం చెప్తాడో లేదో, కానీ రఘుపతి గారి ఆశ్రమంలోకి వెళ్ళి ఏ చిన్నారిని ఈ ప్రశ్న అడిగినా వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే: మమకారం మా అమ్మ, మానవత్వం మా నాన్న అని. వాళ్ళందరినీ తీర్చిదిద్దిన ఘనత శ్రీ రఘుపతి గారిదే. ప్రభుత్వ పథకాలను, ఆస్తులను సొంతం చేసుకుంటున్న స్వార్థపూరిత సంస్థలు, అనాథ పిల్లల పెంపకం అనే పేరుతో చెరదీసి, దత్తత అనే పేరుతో అమ్మేసి, సరిహద్దులు కూడా దాటించేస్తున్న దళారీలు, పసిపిల్లల కళ్లను, కిడ్నీలను, అవయవాలను కూడా అమ్ముకుంటున్న కిరాతకులు, కనీసం మానవత్వం కూడా లేకుండా, అయ్యో పాపం పసిపిల్లలన్న జాలి కూడా లేకుండా కేవలం ధనార్జన కోసం పసిపిల్లల జీవితాలతో చెలగాటమాడుతున్న వాళ్ళని, వీళ్ళందరినీ ఒకసారి రఘుపతి గారి ఆశ్రమానికి తీసుకువెళ్ళి ఆయన నిస్వార్థంగా చేస్తున్న సేవను చూపిస్తే సిగ్గుతో తలదించుకుంటారు. బాల కార్మికులను తొలగించండి, వెట్టి చాకిరీ మాన్పించండి అంటూ బజార్న పడి స్లోగన్స్ ఇస్తూ పబ్లిక్ ఇమేజ్ కోసం తహతహలాడే పెద్ద మనుషుల కంటే 100 మాటలు చెప్పడం కన్నా ఒక మంచి పని చేసి చూపించడం మిన్న అని చెప్పి చేసి నిరూపించిన రఘుపతి గారు ఈ సమాజానికి స్ఫూర్తిదాయకం. సమాజం కోసం నిస్వార్థంగా ఇన్ని సేవలు చేస్తున్న శ్రీ రఘుపతి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. తల్లి తండ్రి ఉన్న ప్రేమ మమకారాలకు నోచుకోలేక తల్లడిల్లే చిన్నారులను రేపటి ప్రపంచానికి సారథులుగా తీర్చిదిద్దాలనే ఆశయంతోనే నేను గురుకులాన్ని స్థాపించాను. మువ్వన్నెల జెండా రెపరెపలాడటానికి కర్ర ఎంత అవసరమో అలాగే సమాజంలోని అనాథలకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడగలిగితే ఈ సమాజంలో అనాథలు అనామకులు ఉండనే ఉండరు. ఈ పసి హృదయాలను
ప్రేమించి పెంచగలిగితే వారు ప్రపంచ శాంతిని కాపాడుతారు. అదే పసి హృదయాలను ద్వేషించి విసిరివేస్తే ప్రపంచ వినాశనానికే కారకులవుతారు. ఈ జగతిలో మనమంతా ఒక్కటేనని చాటి చెప్పే ఈ లిటిల్ హార్ట్స్ చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని తెలియజేస్తున్నాను. జై హింద్.